అని చెప్పారు ఏజెండా నాకు ఆపింది ఎవరో మీరని చెప్పేసి చెప్తున్నారు. నేను జోక్యం చేసుకోలేదని చెప్తారండి మీరు. మీరు జోక్యం చేసుకోకపోవడం కాదు, మీరు జోక్యం చేసుకోలేదంటే మీరంగా చెప్పాడు కదా, కమిషనర్ వస్తున్నారని చెప్పాడు కదా ఆయన. మీరు జోక్యం చేసుకోకపోవడం ఏంటి? ఎప్పుడో డిస్కషన్ జరిగింది సార్. నేను వచ్చిన కొత్తలోనే మీకు ఎప్పుడు మీరు ఇచ్చే లెటర్ నేను ఆ రోజే చదివాను. దాని మీద కలెక్టర్ గారు కూడా ఇచ్చారు. మీరు వస్తున్నారు. యాక్చువల్ గా నేను ఆ రోజు క్లారిఫికేషన్ నేనే ఇక్కడ లోకల్ గా మా స్టాఫ్ అడిగాను. ఇది లోకల్ ఓట్ లేదు కదా, ఆయనకి ఎట్లా ఇచ్చారు ఇదంటే ఆ ఫైల్ నాకు చూపించారు. చూపించిన తర్వాత మీరు గవర్నమెంట్ పెద్దలు మండల శాసనసభ్యులు మండల సభ్యులు చెప్పారు. ఇప్పుడు మీరు రావడం మాకు గౌరవం ఆనందమే. ఇప్పుడైతే మీరు మండలంలో తీర్మానం చేయొద్దన్నారో మాకు మన ఎన్ఆర్జీఎస్ కి అక్కడ రూల్స్ అమలు చేయమని చెప్పాను. అదే రూల్ ఆయన అమలు చేయమని చెప్పాను. ఆ రకంగా అమలు చేస్తున్నాడు ఎక్కడ క్లారిటీ లేదు. అందుకనే సరిగ్గా సార్, అందుకనే క్లారిఫికేషన్ ఏమంటున్నాను అందరూ కూర్చోమంటున్నాం. క్లారిఫికేషన్ వచ్చేంత వరకు ఈ రోజు ఎందుకు రావద్దన్నారంటే నాకు లెటర్ ఇస్తా చెప్పాలి కదా. నేను దీని మీద మండలం నుంచి వచ్చిన దాని మీద కోర్టులో చెప్పేదాన్ని కోర్టులో ఏమని చెప్పేసి లాయర్కి ఇచ్చాను. లాయర్కి ఇస్తే చూసి చదివే మీరు ఏ మున్సిపాలిటీలో ఉంటే మీకు ఓటు ఎక్కడ ఉంటాయి ఆ మండల పద్ధతిలో మీరు వెళ్ళొచ్చు. ఉన్న మండలాలకే మీరు అది పిలిస్తే వెళ్ళొచ్చేమో చెప్తే కాదని చెప్పేసి చెప్పాడు. నేను అది అడిగి వచ్చే నేను ఆపలేదు చైర్మన్ గారు ఏం చెప్పారు? ఖచ్చితంగా చెప్పగలను. మరి ఎవరు ఆపారు? ఫోన్ చేయించాను ఎమ్మెల్సీ గారికి వెళ్ళలేదు అని అడిగితే అది ఇష్యూ ఉన్నప్పుడు మేడం తోటి మాట్లాడాలి ఏం చేద్దాం ఇదని చెప్పేసి అంటే లెక్కలేదా మీకు? లెక్కలేదా మీకు? ఎప్పుడు పంపలేనప్పుడు మీకు చెప్పుంటారు కదా మేడం. మీరు ఒక నిమిషం కండి. మీరు అన్నమ్మా చైర్మన్ గారు పంపించమని చెప్పిన తర్వాత మళ్ళీ మీరు కమిషనర్ గారితో అడుగుతారు కదా. బుర్రోపుగా చెప్పు అడిగారా? అడిగితే ఏం చెప్పారు? అడిగితే ఏం చెప్పారు? తెలీదని చెప్పారు. మీకు తెలియదని చెప్పినప్పుడు ఇలాంటి అది నిర్ణయం తీసుకోవాల్సిన చైర్పర్సన్ కాబట్టి నాకు తెలియదు. ఏంటిది డ్రామాలేంటి? ఎన్నిక అంబేద్కర్ రాజ్యాంగం కావాలి కానీ మీ సొంత రాజ్యాంగం కాదు ఇక్కడ కావాల్సింది. నేను ఆపలేదు చైర్మన్ గారు ఏం చెప్పారు? ఖచ్చితంగా చెప్పగలను. మరి ఎవరు ఆపారు? ఫోన్ చేయించాను ఎమ్మెల్సీ గారికి వెళ్ళలేదు అని అడిగితే అది ఇష్యూ ఉన్నప్పుడు మేడం తోటి మాట్లాడాలి ఏం చేద్దాం ఇదని చెప్పేసి అంటే లెక్కలేదా మీకు? లెక్కలేదా మీకు? ఎప్పుడు పంపలేనప్పుడు మీకు చెప్పుంటారు కదా మేడం. మీరు ఒక నిమిషం కండి. మీరు అన్నమ్మా చైర్మన్ గారు పంపించమని చెప్పిన తర్వాత మళ్ళీ మీరు కమిషనర్ గారితో అడుగుతారు కదా. బుర్రోపుగా చెప్పు అడిగారా? అడిగితే ఏం చెప్పారు? అడిగితే ఏం చెప్పారు? తెలీదని చెప్పారు. మీకు తెలియదని చెప్పినప్పుడు ఇలాంటి అది నిర్ణయం తీసుకోవాల్సిన చైర్పర్సన్ కాబట్టి నాకు తెలియదు. ఏంటిది డ్రామాలేంటి? ఎన్నిక అంబేద్కర్ రాజ్యాంగం కావాలి కానీ మీ సొంత రాజ్యాంగం కాదు ఇక్కడ కావాల్సింది. మీ సొంత రాజ్యాంగం ఏర్పాటు చేస్తారు ఇక్కడ. అంబేద్కర్ రాజ్యాంగం ఏదైతే ఉందో అది అమలు చెప్పండి. మీ ఏజెండా మీ సొంత ఏజెండా మీ సొంత రాజ్యాంగాలు అమలు చెప్పండి.